నెలసరిలో 3 నుంచి 5 రోజుల పాటు రక్తస్రావం జరగడం సాధారణమే. అయితే కొంతమందికి రోజుల తరబడి బ్లీడింగ్ అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. ఇక గర్భస్రావం జరిగిన తర్వాత కొంతమందిలో వారాల తరబడి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు కూడా కొందరికి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇక మెనోపాజ్ తర్వాత కూడా కొంతమందిలో రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలన్నిట్లోనూ చికిత్సలో భాగంగా డాక్టర్లు డిఎన్సి చేస్తూ ఉంటారు. డైలటేషన్ అండ్ క్యూరిటేజ్ గా పిలిచే ఈ చికిత్సా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండగలకు పబ్బాలకు ఇళ్లంతా బూజు దులుపుకోవడం, ఇంట్లోని వస్తువుల్ని శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. అచ్చంగా ఇలానే మహిళల్లో కొంతమందికి గర్భాశయాన్ని శుభ్రం చేయాల్సి వస్తుంటుంది. ఈ రకమైన పరిస్థితిని డైలేషన్ అండ్ క్యూరిటేజ్ అని, వాడుకలో డిఎన్సి అని పిలుస్తారు. సాధారణంగా అబార్షన్ జరిగినప్పుడు, కాన్పు తర్వాత తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు, పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని సందర్భాలలో డిఎన్సి అనే మాట మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఒక్కసారి గర్భసంచిని శుభ్రం చేయించుకుంటే సమస్యలు సర్దుకుంటాయని అనుకుంటాం. డిఎన్సిని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో చేస్తారో వివరిస్తున్నారు డాక్టర్. డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ అంటే ఏంటి అంటే, మనకి ఇది గర్భసంచి కదండి, ఇది మనకి యోని ప్రాంతం, ఎక్కడైతే ఆడమగ కలుస్తారో ఆ ప్రాంతం అన్నమాట. డైలటేషన్ అంటే ఈ గర్భసంచికి మనకి ఎక్స్టర్నల్ లాస్, ఇంటర్నల్ లాస్ అని రెండు ఉంటాయి. సో ఈ రంధ్రాలని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తేనే మన గర్భసంచి లోపల ఉన్న కంటెంట్స్ ఏదైతే ఎండోమెట్రియం అంటామో, అంటే నెల్సర్లో వచ్చే మెన్స్ట్రల్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంతా క్లీన్ చేసి మనము అనాలిసిస్కి పంపగలం. సో డైలటేషన్ ఆఫ్ దిస్ అంటే ఇంటర్నల్ లాస్ అండ్ ఎక్స్టర్నల్ లాస్. అండ్ క్యూరిటాజ్ అంటే ఒక స్పూన్ పెట్టి గీకడం. మనం ఎప్పుడైతే ఏదైనా కూర గిన్నెలో మిగిలిపోతే లాస్ట్లో ఇలా స్పూన్ పెట్టి ఇలా గీకుతాం కదా, అట్లా మన గర్భసంచి లోపల కూడా ఒక స్పాచులా లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని క్యూరేట్ అంటాము, మెటల్ క్యూరేట్ అంటాము, లేకపోతే పిపిల్ క్యూరేట్ అంటాము. అది పెట్టి మనం మొత్తము మెన్స్ట్రల్ లేన్ని స్క్రేప్ చేసి దాన్ని హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్కి పంపిస్తాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ని డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ అంటారు. ఇది కొన్నిసార్లు జస్ట్ సెడేషన్ కింద చేస్తాము, లేకపోతే అనెస్థీషియా కింద కూడా చేస్తాం. డైలేషన్ అండ్ క్యూరిటేజ్ గర్భాశయాన్ని శుభ్రం చేసే ఈ ప్రక్రియలో పొట్ట కోయడం, కుట్లు వేయడం లాంటివి ఏవీ ఉండవు. గంట నుంచి 2 గంటల్లో అయిపోతుంది. ఇలా వచ్చి అలా చేయించుకుని వెళ్ళిపోవచ్చు. గర్భస్రావం అయినప్పుడు పిండం తాలూకు ముక్కలు ఇంకా లోపలే మిగిలిపోయి ఉండొచ్చని అనుమానంగా ఉన్నప్పుడు డిఎన్సి చేయించుకోవడం ఉత్తమం. కాన్పు తర్వాత మాయ ఎంతకీ బయటకు రానప్పుడు, లోపల ఇంకా పొరలు మిగిలిపోయి ఉన్నాయని అనుకున్నప్పుడు, ముత్యాల గర్భం వచ్చినప్పుడు డాక్టర్లు డిఎన్సి చేయడం ద్వారా గర్భసంచిని శుభ్రం చేస్తుంటారు. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు, ఆగకుండా రక్తస్రావం జరుగుతున్నప్పుడు చికిత్సలో భాగంగా డిఎన్సిని చేయాల్సి వస్తుంది. ఇక మెనోపాజ్ దశలో తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు క్యాన్సర్ అవునా కాదా అని నిర్ధారించుకునేందుకు కూడా డిఎన్సి ఉపయోగపడుతుంది. 40 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళు, లేకపోతే 30 ఏళ్లలో కూడా విపరీతమైన రక్తస్రావం అవుతుంది నెలసరి టైంలో. అప్పుడు మనకి ఈ ఎండోమెట్రియం ఎట్లా బిహేవ్ చేస్తుంది, దాంట్లో ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్ ఉందా, లేకపోతే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉందా, అసలు ఈ ఎండోమెట్రియంలో ఏమైనా క్యాన్సర్లు దాగున్నాయా, లేకపోతే అసలు దాని ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది మనం స్టడీ చేయడానికి ఓవర్ బ్లీడింగ్ కేసెస్లో అప్పుడు మనం డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ చేస్తాం. అది డయాగ్నోస్టిక్ అయితే కొన్నిసార్లు ఎన్ని మందులు పెట్టినా కూడా మనకు బ్లీడింగ్ అన్నది ఆగదనమాట. అలాంటప్పుడు థెరాప్యూటిక్ క్యూరిటాజ్ చేస్తాం. ఏంటంటే క్యూరిటాజ్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ చాలామంది వరకు, మందులతో పాటు క్యూరిటాజ్ చేస్తే చాలామంది వరకు రక్తస్రావం అన్నది తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా మనకి అబార్షన్స్, కొన్నిసార్లు మనం ఎంతో మెడిసిన్స్ పెట్టి మనము ఎంటీపీ అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ చేసినా కూడా కొన్ని ముక్కలు అనేవి మిగిలిపోతాయి అన్నమాట. అలాంటి టైంలో కూడా మనము డిఎన్సి అన్నది పర్ఫామ్ చేస్తాం. మోస్ట్ కామన్గా పర్ఫామ్ చేసేది ఈ టైమ్స్లో. పోతే పోస్ట్ మెనపాజల్ బ్లీడింగ్ అంటే మనకి మెనపాజ్ వచ్చాక మొత్తం నెల్సర్లన్నీ వన్స్ ఫర్ ఆల్ ఆగిపోయాక కూడా కొందరు ఆడవాళ్ళలో ఏంటంటే ఈ మెన్స్ట్రేషన్ అనేది రియాక్టివేట్ అవుతుంది ప్రకృతికి విరుద్ధంగా. సో అలాంటి టైంలో మోస్ట్ కామన్ పోస్ట్ మెనపాజల్ బ్లీడింగ్స్ హ్యావ్ టు బీ ట్రీటెడ్ అగ్రెసివ్లీ. ఎందుకు అంటే చాలా వరకు క్యాన్సర్లు దాగుంటాయి, మనకి మెనపాజ్ తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడు కూడా మనం అనాలిసిస్కి ఒక డిఎన్సి అన్నది మనం పర్ఫామ్ చేస్తాం అన్నమాట. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా కొంతమందికి గర్భధారణ జరగని పరిస్థితి ఉంటుంది. టీబీ మూలంగా అండవాహికలు మూసుకుపోయి ఉండొచ్చు. గర్భాశయంలో పిలకలు, గడ్డలు అడ్డంకులుగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు డిఎన్సి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. డిఎన్సి చేయడానికి వీలుగా ముందు రోజే మందులు ఇచ్చి గర్భసంచి ముఖద్వారాన్ని మెత్తగా చేస్తారు. డిఎన్సిని సాధారణంగా పూర్తి మత్తులో చేస్తారు.
గర్భసంచి ముఖద్వారాన్ని వెడల్పు చేసుకుంటూ వాక్యూమ్ మిషన్కు జత చేసిన ఒక ప్లాస్టిక్ క్యాన్యులాని గర్భసంచి లోపలికి చొప్పించుకుంటూ వెళుతూ శుభ్రం చేస్తారు. గంట నుంచి 2 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది. మళ్ళీ ఒకసారి స్కాన్ చేయడం ద్వారా గర్భసంచి లోపల ముక్కలేమీ లేవని నిర్ధారించుకున్న తర్వాత పేషెంట్ని ఇంటికి పంపించేస్తారు. స్పెసిఫిక్గా చెప్పాలంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్ డిఎన్సీని మనం పర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే స్కాన్లో ప్రతిదీ మనకు కనబడదు. అల్ట్రాసౌండ్ అన్నది ఎలా ఉంటుంది అంటే, మన పాత రోజుల్లో కెమెరా ఉంటుంది కదా, కెమెరాలో ఒక నెగిటివ్ రీల్ పెట్టి మనం ఫోటో తీసాక ఆ రీల్ని బయటకు తీసి డెవలప్ చేస్తే ఫొటోస్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం అల్ట్రాసౌండ్ చేస్తున్నామో ఆ క్యాప్చర్ చేసే విధానం అన్నది ఆ నెగిటివ్ రీల్ లాంటి పిక్చర్ అనమాట. మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో చూసేది మనం ఒరిజినల్ పిక్చర్ చూస్తూ ఉంటాం స్మార్ట్ ఫోన్స్లో. ఈ స్మార్ట్ ఫోన్కి రీల్కి ఎలా డిఫరెన్స్ ఉంటుందో హిస్ట్రోస్కోపీ గైడెడ్ డిఎన్సీకి అల్ట్రాసౌండ్కి మనకు అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ టు బీ మోర్ స్పెసిఫిక్, హిస్ట్రోస్కోపీ గైడెడ్ డిఎన్సీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డిఎన్సీ తర్వాత పొత్తి కడుపులో కొద్దిపాటి నొప్పి ఉంటుంది. కొంచెం కొంచెంగా రక్తస్రావం జరగచ్చు. 1-2 రోజులు విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు సర్దుకుంటాయి. సరైన నైపుణ్యం లేకుండా డిఎన్సీ చేస్తే ఒక్కోసారి గర్భసంచి గోడలకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుభవం, నైపుణ్యం ఉన్న డాక్టర్ల వద్దే డిఎన్సీ చేయించుకోవటం మంచిది. డిఎన్సీకి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో కొన్ని చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అవుతున్నప్పుడు అది క్యాన్సరా కాదా అన్నది నిర్ధారించుకునేందుకు డిఎన్సీకి బదులుగా ఇప్పుడు హిస్టరోస్కోపీ మంచి పరిష్కారంగా ఉంటుంది. అలాగే యుక్త వయసులో తరచుగా రక్తస్రావం అవుతున్నప్పుడు డిఎన్సీకి బదులుగా సన్నటి ప్లాస్టిక్ ట్యూబ్ లాంటి పరికరాన్ని గర్భసంచిలోకి పంపించి పిపల్ బయాప్సీ చేసి సమస్యను కనుక్కొని చికిత్స చేయవచ్చు.